హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చిమిర్చి చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను, చూసేయండి. ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టొమాటోలు తీసుకొని కొంచెం చింతపండు తీసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. తర్వాత ఇంకో బౌల్లో మనం బుడ్డపప్పులు వేయించుకొని పెట్టుకోవాలి. కల్లుప్పు కూడా తీసుకొని రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. రోట్లో దంచితే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. దానికోసం ఈ ప్రాసెస్ అలా మెత్తగా దంచుకోవాలి. ఇలా వీడియోలో చూపించేటట్టు దంచుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసుకోవాలి. దాన్ని కూడా అలా దంచుకుంటూ ఉండాలి. ఇలా వీడియోలో చూపించినట్టు దంచుకోండి. ఒక 2 మినిట్స్ అలా దంచుకోండి, బాగుంటుంది. తర్వాత మిగతావి అన్నీ వేసుకొని అలా రోట్లోనే దంచుకుంటూ ఉండాలి. మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా దంచుకోవాలి. స్పూన్తో అలా కలుపుకుంటూ దంచుకోవాలి. అలా దంచుతూనే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ చట్నీ బాగా టేస్ట్ వస్తుంది. అలా రుబ్బుకోవాలి. అలా బాగా రుబ్బండి ఫ్రెండ్స్. రోటీలో చేస్తే చాలా టేస్ట్గా అండ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో రోళ్ళు ఉంటే బాగా ట్రై చేయండి ఒకసారి. అలా దంచుకుంటూ అలా కలుపుకుంటూ రోకలితో అలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ చట్నీ బాగా టేస్ట్ వస్తుంది. అలా రుబ్బుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం బాగా మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.